కావలి పట్టణంలోని పాతూరు పోలేరమ్మ అరుగు వద్ద నడివీధి పోలేరమ్మ జాతర ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. ఈ జాతర ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతర వాల్పోస్టర్లను, కరపత్రాలను ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు, మున్సిపల్, విద్యుత్ శాఖ సమన్వయంతో సహకరించాలని కోరారు. జాతర 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి శక్తి అమ్మవారి జాతర జరుగుతుంది. లేతోట గుడి నుంచి గాలిగంగమ్మ గుడి వద్దకు, ఆ తర్వాత పెద్దపావని బస్టాండు వద్దనున్న మండపం వద్దకు చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి పోలేరమ్మ అరుగు వద్దకు చేరుకున్నాక నడివీధి జాతర జరుపుతారు. రాత్రి 3 గంటల సమయంలో శక్తి అమ్మవారిని ఉత్తర దిక్కుగా సాగనంపుతారు. 8వ తేదీ రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 9వ తేదీన యథావిధిగా జాతర జరిపి అనంతరం పిండి దీపారాధన నివేదన కార్యక్రమం చేస్తారు. 10వ తేదీ ఉదయం 8 గంటలకు పాతూరులోని అక్కమ్మబావి సెంటర్ నుంచి ముత్తైదువులతో జాతరగా వచ్చి అమ్మవారికి సద్ది పొంగళ్లు సమర్పిస్తారు. భక్తుల దర్శనం తర్వాత అమ్మవారిని సాయంత్రం 3 గంటల సమయంలో ఊరేగింపుగా పాపిరెడ్డి చెరువులోకి సాగనంపుతారు. కావలి పట్టణంలో ముఖ్యంగా మన నడివీధి పోలేరమ్మ జాతర మహోత్సవం మన కావలి గ్రామ దేవత అయిన పోలేరమ్మ గారి ఉత్సవాలు ఈ నెల చాటింపుతో ప్రారంభించి 2వ తారీఖు జనవరి 3వ చాటింపుతో కంప్లీట్ చేసి తర్వాత 7వ తారీఖు నుంచి ఈ ఉత్సవాలు 7, 8, 9, 10 ఈ 4 తేదీల్లో ఈ గ్రామోత్సవాలు జరపడానికి గ్రామ పెద్దలు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకి కూడా ఇది జరపాలని ఆనాడు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ సంవత్సరం ఈ జాతరని అత్యంత వైభవంగా మన కావలి పట్టణాన్ని ప్రవేశించే ఆ అమ్మవారి ఉత్సవాన్ని ఘనంగా జరపాలని ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని సౌకర్యాలు, దానికి కావాల్సిన పనులు అన్నీ కూడా శాస్త్రోత్తంగా పెద్దలు నిర్ణయించిన ప్రకారం ఈరోజు చేస్తాము. కాబట్టి ఈ ఉత్సవాలు కూడా కావలి ప్రజలంతా కూడా ఈ 7వ తారీఖు నుంచి జరగబోయే కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్పంచుకొని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాలని కూడా నేను అటు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీసు డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, మున్సిపల్ విభాగం అందరూ కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా ఎక్కడైతే ముఖ్యంగా శానిటేషన్కి పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ సంబంధించి రేపు జరగబోయే ఉత్సవానికి ఆటంకాలు లేకుండా వైరస్ కావచ్చు, అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కావచ్చు, సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ పరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించే విధంగా సహకరించాలని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పోరాటమైంది. దానికి కూడా ఈరోజు అధికారులు కూడా హాజరవుతాం, చాలా సంతోషంగా కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ జాతరకు సంబంధించి ఈరోజు వాల్ పోస్టర్ కూడా విడుదల చేయాలని పెద్దగా కూడా నిర్ణయించారు. కాబట్టి ఆ వాల్ పోస్టర్ కూడా ఈరోజు విడుదల చేస్తాం. కాబట్టి ప్రతిష్టాత్మకంగా కావలి పాతూరులో జరుగుతున్న కావలి గ్రామ దేవత నడివీధి పోలేరమ్మ జాతర మహోత్సవానికి అందరూ కూడా విచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని కూడా 7వ తారీఖు నుంచి 10వ తారీఖుగా జరిగే ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా కావలి ప్రజానికానికి కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడే మా ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి, మా పెద్దాయన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఊర్లగంటి శ్రీనివాసులు రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, పొంగూరు గ్రామం, మరిపాడు మండలం.